అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామాల్లో పట్టణాల్లో తమ వంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అలయన్స్ క్లబ్ గవర్నర్ శివకుమార్ అన్నారు. సమాజంలోని అవసరమైన వర్గాలకు అండగా నిలిచి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా సామూహిక శ్రీమంతాలకు తమ గ్రామాన్ని ఎన్నుకొని శ్రీమంతాలు నిర్వహించడం ఎంతో హర్షించదగ్గ విషయమని 4వ, 5వ వార్డు కౌన్సిలర్లు అధికం బాలకిషన్ గౌడ్, కోల నిరోషా వెంకటస్వామి గౌడ్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లి 4, 5 వార్డులో అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సిద్దిపేట 162S ఆధ్వర్యంలో 40 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంస్థ గవర్నర్ దంపతులు శివకుమార్, వనజ ఆధ్వర్యంలో వార్డు కౌన్సిలర్లు, క్లబ్ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో పాఠశాలలో విద్యార్థులకు సహాయం చేయడంతో పాటు సామూహిక వివాహాలు, పుస్తమట్టల అందజేత, ఆర్థిక సహాయం తదితర కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద సంఖ్యలో గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించడం ఇదే తొలిసారి అని, కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గర్భిణీలు, గ్రామస్తులు హాజరైనందుకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లోనూ అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. గ్రామానికి చెందిన పలువురు అలయన్స్ క్లబ్ లో నూతన సభ్యులుగా చేరేందుకు ఆసక్తి చూపడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు చీరలు, గాజులు, పిండి వంటలు, సారెను సంస్థ ప్రతినిధులు అందజేశారు. అనంతరం అంగన్వాడీ టీచర్లకు క్లబ్ ప్రతినిధులు చీరలను బహుకరించారు. కార్యక్రమంలో 4వ, 5వ వార్డు కౌన్సిలర్లు అధికం బాలకిషన్ గౌడ్, కోలా నిరోషా వెంకటస్వామి గౌడ్, సంస్థ ప్రతినిధులు ధనుంజయ, ఆత్మారాములు, మద్ది సంతోష్ కుమార్, అంగన్వాడీ టీచర్లు, ఆశా సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ కూడా చాలా బాగా నచ్చింది సార్. దానికి సంతోషంగా ఉంది. మళ్ళీ ఇంత తొందరగా మా ఊరికి వచ్చి ఇలాంటి కార్యక్రమం చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మన ముందుకు తీసుకువచ్చి ఇంకా ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాను. అలయన్స్ క్లబ్ వనితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తమ వంతుగా వాళ్ళ ఆర్థిక సహాయం చేసి ఆ ప్లేట్లు, తర్వాత దానికి కావాల్సిన చీరలు, దానికి సంబంధించిన ఆటలు, స్వీట్లు, పూలు, పండ్లు అన్ని రకాలుగా మా వాళ్ళు సమకూర్చడానికి వాళ్ళ ఇతోధిక సహాయం చేయడం కూడా అది మా అదృష్టంగా భావిస్తున్నాను. సో దీని ఈ రూపంలో మాకు సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజంగా అందరికీ ఒకసారి మనం చప్పట్లు కొడతాం. మీకు మీరే చప్పట్లు కొట్టండి, అందరికీ చప్పట్లు కొట్టాలి. ఈ సామూహిక శ్రీమంతాలు మేము ఇప్పటి వరకు దాదాపు 10-12 విలేజెస్ లో చేసాము. దాదాపు 12 విలేజ్లో చేస్తే ఒక బద్దిపడక విలేజ్ లో 34 మంది చేసాము. ఇక్కడ 40 మందికి చేస్తున్నాము. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు. ఇది మా మొత్తం అలయన్స్ క్లబ్ చరిత్రలో ఇంత మందితోని చేయడం అనేది ఇది ఫస్ట్ టైం. ఇరుకోడు, బద్దిపడగ, వెంకటాపూరు, పున్నాల, బందారం ఇలా చాలా విలేజ్లలో చేయడం జరిగింది సామూహిక శ్రీమంతాలు. వీటితో పాటు అక్షరాభ్యాసాలు కూడా చేశాము, అన్నప్రాసన కార్యక్రమాలు కూడా చేశాము. సో మా సంస్థ గత సంవత్సరాలుగా చేస్తున్న ఈ కార్యక్రమం చాలా రికార్డు సృష్టించింది, ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ, సౌత్ మణిపూర్ లెవెల్లో కానీ. దానికి మాకు ఎంతో గర్వంగా కూడా ఉంది. మా సంస్థ ద్వారా మేము ఇంత చేయడం కూడా మాకు చాలా గర్వంగా, మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే మాతృత్వం అనేది ప్రతి ఆడవాళ్ళకి చాలా భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. అది మరో జన్మ ఎత్తడము, ఒక ప్రాణికి ప్రాణం పోసి మనం భూమికి తీసుకురావడం అనేది అది మన ఆడవాళ్ళు చేసుకున్న అదృష్టం. అది అలాంటి ఈ టైంలో మీ అందరికీ మాకు తోచినట్టుగా ఇవన్నీ చేయడం కూడా మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఒక బాబు ఉన్నాడు. ఆ 9 నెలల టైంలో మనము గర్భిణీ స్త్రీలు ఎంత ఉల్లాసంగా, ఎంత హ్యాపీగా ఉంటే పుట్టబోయే పాపే కానివ్వండి, బాబే కానివ్వండి అంత ఆరోగ్యంగా వస్తుంటారు. అలాగే మనం ఏదైనా సరే పాజిటివ్గా ఉండి మంచివి వినుకుంటా, మంచి చేసుకుంటా, మంచి పౌష్టిక ఆహారం తీసుకొని మనము ముందుకు వెళ్తూ ఉంటే ఈ 9 నెలలు కూడా వాళ్ళ గురించి కలలు కంటూ, పుట్టేది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ గురించి కలలు కంటూ మనము అటువంటి పండుగలు మీరు నిజంగా పొందడం అని నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది. మీకు చీరే సారి పెట్టడమే చాలా సంతోషం. అటువంటి ప్రతి ఒక్కరికి 40 మంది చేయడం అంటే చాలా చిన్న పని కాదని. మన చెల్లెకు, మన పదిలకు, లేకుంటే మరదలకు చేయడమే ఎంతో బాధపడుతుంటాం. అటువంటి 40 మంది మీకు సామూహికంగా చేయడం చాలా అదృష్టవంతులు. మీరు మిమ్మల్ని పూజించి, మిమ్మల్ని గాజు తొడియడము, పూలు పెట్టడము, పళ్ళు పెట్టడం అంటే ఒక భూమాతకు, ఒక దేవత పూజించినట్టే. అటువంటి వాళ్ళకు
గౌరవం వాళ్ళకి ఇద్దరు భార్య భర్తలు దక్కుతుందని ఆశిస్తున్నాను. వారు అష్టైశ్వర్యాలతో పులను అవ్వాలని వారికి భగవంతుడు ఎల్లవేళ సాయం చేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా మీరు ఈ సామూహిక శ్రీమంతం చేయడమే కాదు.